సాయి సర్వజీవరాశుల్లోన దాగి ఉన్న దైవం. సాయిబాబా ఊది అత్యంత మహిమాన్వితమైనది. అది కష్టాల నుంచి గట్టెక్కిస్తుంది, ఇబ్బందుల నుంచి బయటపడవేస్తుంది. బాలాజీ పాటిల్ నివాస్కర్ బాబాకు గొప్ప భక్తుడు. శ్రీ సాయి షిరిడీలో నడిచే వీధులన్నిటినీ బాలాజీ ఊడ్చి శుభ్రం చేస్తూ ఉండేవారు. బాలాజీ ప్రతి ఏటా తన పొలంలో పండే పంటను తెచ్చి బాబా ముందు ఉంచేవాడు. అందులోంచి బాబా ఎంతిస్తే అంత తీసుకొని కుటుంబాన్ని పోషించుకునేవాడు. బాలాజీ కుటుంబీకులకు కూడా బాబా అంటే అంతే ప్రేమ, భక్తి ఉండేవి. ఫలాపేక్ష లేకుండా చివరి వరకు బాబా సేవలోనే గడిపిన బాలాజీ ఆ తర్వాత కొద్ది కాలానికే మరణించాడు. ఇదిలా ఉండగా ఒకసారి బాలాజీ సంవత్సరికానికి బంధుమిత్రులు భోజనానికి వచ్చారు. తీరా వడ్డన సమయానికి అనుకున్న దానికంటే అతిథులు ఎక్కువ మంది వచ్చారు. వంటకాలు సరిపోతాయో లేదో, కుటుంబ గౌరవం కాస్త పోతుందేమోనని బాలాజీ కోడలు భయపడసాగింది. ఆమె మనసులో సందేహాన్ని గ్రహించారు అత్తగారు. నువ్వేం భయపడకు, ఇది సాయి ఆహారం, బాబా తన భక్తుల గౌరవాన్ని పోగొట్టరు అని ధైర్యం చెప్పి ఇంకా ఇలా చెప్పింది. వంటకాల గిన్నెలపై కాస్త ఊది వేసి మూత పెట్టు, మూత పూర్తిగా తీయకుండానే వడ్డన చెయ్యి అని సూచించింది. అత్తగారు చెప్పినట్లే కోడలు అలాగే చేసింది. సాయి స్మరణ చేస్తూ వంటకాలన్నిటిపైన ఊది వేసింది. గిన్నెలపై మూత పూర్తిగా తీయకుండానే వడ్డించసాగింది. అందరి భోజనాలు అయ్యాయి. అప్పుడు మూతలు పూర్తిగా తీసి చూస్తే ఇంకా బోలెడైన ఆహార పదార్థాలు మిగిలి ఉన్నాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. నన్ను నమ్ముకున్న వారి నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయను అన్న బాబా మాటలు మనకిక్కడ శిరోధార్యం. తనను నమ్ముకున్న వారికి బాబాయే కాదు, బాబా ఊది కూడా ఎలాంటి లోటు రానివ్వదు. ఆ పవిత్ర చేతి నుంచి పుట్టిన ఊది అలాంటిది మరి. జై సాయిరాం.